శ్రీ అయ్యప్ప స్వామి వారి పురాణ కథ. అనసూయ అత్రి మహామునులకు త్రిమూర్తుల వరప్రసాదమైన వారి అంశలతో జన్మించిన దత్తాత్రేయుని అవతారమూర్తియే అయ్యప్ప అవతారమునకు మూలము. త్రిదేవిల అంశితో జన్మించిన లీలావతి దత్తాత్రేయునికి పట్ట మహిషి అయి అవతారాంతరమున తమ తమ అంశలతో లయమవుదనని చెప్పిన దత్తాత్రేయుని సంకల్పము పాటించక తన మానవతా సహజ లక్షణములు వీడలేక లీలావతి తనకింకనూ పట్టమహిషిగా సంసార సుఖము అనుభవించవల్లని కోరింది. అందుపై దత్తాత్రేయుడు కోపమానసుడై లీలావతిని మహిషివి కమ్మని శపించెను. ఎన్ని విధముల లీలావతి వేడుకునినా శాప విమోచనము సూచించలేదు. తత్కారణంగా నీవు మహిషివై జన్మించిన నా కామ ప్రకోపములు తీర్తువుగాక అని దత్తాత్రేయునకు లీలావతి ప్రతిశాపం ఇచ్చింది. శాపగ్రస్తి అయిన లీలావతి మహిషివై జన్మించి తన పూర్వస్మృతిని కోల్పోయి క్రోధ ప్రవృత్తితో ముల్లోకాలను బాధించుచుండెను. దేవతలు ఆ బాధను సహించలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిసి ఆలోచించి శాప ప్రతిశాపముల నివారించుటకు వారి ముగ్గురు అంశతో ఒక మహిషి పరవశమైంది. కానీ మహిషము తన కార్యసాఫల్యము కాగానే తన నిజస్వరూపమును పొంది ఆయా అంశాలతో కలిసిపోయాను. కానీ తదుపరి ఇది దేవతలు తాను పెట్టు బాధలు భరించలేక పన్నిన పన్నాగమని గ్రహించి ప్రతీకారం తీర్చుకున్నటకు ఘోర తపం ఆచరించెను. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగను. తనకు మృత్యువు లేకుండా వరము కోరెను. కానీ బ్రహ్మదేవుడు తనకు ఆ వరము సాధ్యము కాదని చెప్పెను. అప్పుడు మహిషి తన మృత్యువు ఇద్దరు శక్తివంతమైన మహాపురుషులకు అయోనిజుడై జన్మించి మానవరాజుకు 12 సంవత్సరాలు సేవ చేసినట్టు వారిచే కలిగినట్లు వరము కోరెను. బ్రహ్మ ఆ వరమును ప్రసాదించెను. ఈ వరగర్భముచే మహిషి మరీ మితిమీరి ముల్లోకములను నానా హింసలు పెట్టుచుండెను. వాటిని చూసి దేవతలు త్రిమూర్తులు కలిసి మళ్ళీ ఆలోచన చేసిరి. కానీ ఏ ఆలోచన తట్టలేదు. ఆఖరికి నారదుని ఆలోచనను అనుసరించి క్షీరసాగర మదన కాలంన విష్ణువు మోహినిగా అవతారమెత్తిన తరుణంన శివుడు విచలిత మనస్కుడగుట తత్ఫలితంగా భైరవుడు జన్మించెను. వికృత భయంకరకుడు భైరవుడు వినాయకుని దర్శనం కృపతో సుందర బాలకుడుగా మారెను. మహిషి శాప నివృత్తి కొరకు ధర్మశాస్త్రను తిరిగి పసిబాలునిగా రూపమనర్చి కంఠసీమ యందొక మణిమాల నుండి యా బాలుని పందల రాజ్య పరిసర ప్రాంతంను వదిలివచ్చాను.